ఒకవేళ అది కూడా నిజమే అయినా ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని అడగాలి తప్ప తప్పు పట్టకూడదు. కానీ నాకిప్పుడు ఇంకో భయం ఉంది. ఏంటా భయం? అన్నయ్యకి సుహాసినికి మనం మళ్ళీ పెళ్లి చేశామని తెలిస్తే తను ఏం చేస్తుందని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అదే ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఒక మహిళతో తప్పుడు సంబంధం పెట్టుకునుంటే నేను దీనికి ఒప్పుకునేవాడినే కాదు. కానీ ఈ బంధం అలాంటిది కాదు. ఇది పరిస్థితుల వల్ల ఏర్పడిన చిక్కుల జీవితం. అందుకే దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికో పరిష్కారం వెతకాలి. అవును మాధవ్, కానీ నా మనసుకి ప్రశాంతంగా లేదు. త్వరగా ఈ సమస్యకి ముగింపు దొరకాలి. భూమి, నిజాన్ని ఎన్ని రోజులు దాచగలం? ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. ఆ తర్వాత ఎలాంటి తుఫాన్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకు చాలా ధైర్యంగా ఉంటుంది మాధవ్. భూమి, నువ్వెప్పుడు నిజాయితీగా ఆలోచిస్తావు. ఆ నిజాయితీనే మన కుటుంబాన్ని కాపాడుతుంది. రా రా, పడుకో. ఇదేంటి, ఈయన ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు? కంటి నిండా నిద్రపోతున్నాడంటే కల్లోకి ఏమైనా సువాసన వచ్చిందా? అమ్మో, కల్లోకొచ్చిన నేను తట్టుకోలేను. ఈ మధ్యకాలంలో ఇంత హ్యాపీగా నిద్రపోవటం నేనిప్పుడు చూడలేదు. ఇదేంటి, ఈయన హ్యాపీగా నిద్రపోతున్నాడంటే ఇదేంటి నా కళ్ళు మండిపోతున్నాయి? అబ్బో, అసలు నేను చూస్తున్నది నిజమేనా? ఎప్పుడు సుహాసిని సుహాసిని అని నామం జపించేవాడు. ఈరోజేంటి వింతగా నిద్రపోతున్నాడు? నార్మల్గా అయితే సుహాసిని గురించి వెతుకుతూనో, ఆ టెన్షన్లోనో, లేక తన కోసం ఎంక్వైరీ చేస్తూ ఎవరికైనా ఫోన్లు చేయటమో ఈ కంగారులోనే ఉంటాడు కదా. తనకింకా నిద్ర ఎక్కడిది? ఎన్ని రోజులైతే జరిగింది కూడా అదే కదా. కానీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే కొంపదీసి ఆ సుహాసిని సంగతి ఏమైనా తెలిసిందా? ఒకవేళ బావ కళలోకి సుహాసిని వచ్చిందా? ఇప్పుడు బావని నిద్రలేపితే కళ చెదిరిపోతుంది. బావా, 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 బావా. లైక్యా, నాకు బాగా నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయొద్దు. ఇంట్లో ఏదో జరుగుతోంది, అందుకే ఈడ ఇంత ప్రశాంతంగా ఉన్నాడు. వెంటనే అదేంటో తెలుసుకోవాలి.
నా ఇంట్లో ఏం చేస్తున్నావే? ఈ రూమ్లోకి ఎప్పుడు వెళ్ళావు? అసలు నువ్వు వచ్చిన విషయం ఇక్కడెవరికి తెలీదు? ఏయ్, అడిగేది నిన్నే. ఎందుకొచ్చావు? ఏదో రోగం వచ్చింది అన్నారు. ఏ బాధ లేకుండా రోజు సుష్టిగా తింటూ పుష్టిగా ఉండట్టున్నావు. ఈ మహాతల్లి, ఇంట్లో ఉన్న కాస్త సంతోషాన్ని కూడా దూరం చేయటానికి మళ్ళీ కొంపలోకొచ్చావా?